శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో రాత్రంతా ఉద్రిక్తత కొనసాగింది. పెద్ద కుమార్తె హైందవితో కలిసి శుక్రవారం రాత్రి నేరుగా అక్కవరంలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్దకు తాడో పేడో తేల్చుకునేందుకు వెళ్లారు. గేట్ తొలగించుకుని తన భర్త నివసిస్తున్న ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే పోలీస్ బలగాలు దువ్వాడ శ్రీనివాస్ తో పాటు ఆయన సోదరులు అనుచరులు అక్కడకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వాణిని గదమాయించారు. ఒకానొక సందర్భంలో సహనం కోల్పోయి భార్యను బూతులు తిడుతూ రాడ్డుతో కొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తాను ఇక్కడి నుంచి వెళ్లేది లేదని, తన సంగతి తన పిల్లల సంగతి తేల్చేంత వరకు ఇక్కడే ఉంటామని వాణితో పాటు కుమార్తెలు శ్రీనివాస్ కు బదిలిచ్చారు. ఇది పలాస కాదని, తన సొంత ప్రాంతం టెక్కలిని ఇటువంటి వ్యవహారాలు సరికాదని వాణి స్పష్టం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలుగజేసుకుని ఆమెను నిలువరించారు. శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లిపోయినా వాణితో పాటు కుమార్తెలు అక్కడే ఉన్నారు. పంపించండి